చికెన్తో ఏదైనా డిఫరెంట్గా రెసిపీ ట్రై తెద్దామని బయటకు అయితే వెళ్ళినాము. మేము తీసుకొని ఇంటికి వచ్చినాం, వర్షం స్టార్ట్ అయింది. అమ్మయ్య, మేమైతే సేఫ్ తడవలేదు అనుకున్నాం. సరే వర్షం పడుతుంది కదా అని వీడియో తీద్దామని నేను కిందుండే వీడియో తీస్తున్నా. కరెంట్ పోయిద్దేమో అన్న ఆత్రంలో మా ఆయన పైకి వచ్చేసి తొందర మ్యానేజ్ చేసి పెట్టిండు. ఇంకా ఆ వీడియో అయితే మిస్ అయిపోయినట్లే. ఏమేమి వేసిందని చెప్తా వినండి. కొంచెం కారం, సాల్ట్, పసుపు, అల్లం పేస్టు, చైనీస్ ఫ్లేవర్ కోసము చిల్లీ సాస్, టొమాటో సాసు, సోయా సాసు, కొంచెం వెనిగర్ అన్నీ బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్కి అయితే వదిలేసినాము. ఇంకా స్టార్ట్ చేద్దామని స్టవ్ ముట్టియమని అడిగితే స్టైల్గా ట్రై చేస్తా అని చెప్పి 5-6 ట్రయల్స్ తీసుకొని లాస్ట్కి అయితే ముట్టించేసిండు. ఎట్లా వచ్చిందని మీరే కామెంట్ చేయండి, హిట్టా ఫ్లాఫా అనేది. ఇంకా ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఫస్ట్ మైదాలో డిప్ చేసి, తర్వాత ఎగ్లో డిప్ చేసి, ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి అయితే పెట్టేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసెస్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాము. అయితే ఇక్కడ నేను చికెన్కి ఇవి కోట్ చేయడం తప్పు చేస్తున్నా అని ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో మైదాలో డిప్ చేసి, రైట్ హ్యాండ్తో ఎగ్లో డిప్ చేసి, లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయమని అయితే చెప్తున్నారు మా ఆయన ఇక్కడ. సరే అని ఇంకా అట్లనే చేసేసినాం. మిగతా అన్నీ చేసేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసేసుకున్నాం, అయిపోయింది. ఇంకా ఎప్పటికప్పుడు చేస్తా తింటానే ఉన్నాము, అందుకోసమే లాస్ట్లో చూపించడానికి మిగలలేదు, ఏమనుకోకండి. మా ఈ చిన్న ఎక్స్పెరిమెంట్స్ హిట్టా ఫ్లాఫా కామెంట్ చేయండి. అంతే, ఇంకా వీడియో. బాయ్.